వైసీపీ నేత అంబటి రాంబాబు మీద గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమ విధులకు ఆటంకం కలిగించి బెదిరింపులకు పాల్పడ్డారని అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మీద బుధవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటికి చెప్పినా వినలేదు. దీంతో కంకరగుంట వంతెనపైకి వైసీపీ నేతలు వెళ్లనివ్వకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అంబటి అనుచరగణంతో బారికేడ్లను బలవంతంగా నెట్టుకుని వంతెనపైకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసుల్ని నెట్టేశారు. సీఐ వెంకటేశ్వర్లు, డీఎస్పీ అరవింద్తో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. లా అండ్ ఆర్డర్కు ఆటంకం కలిగిస్తున్నారని డీఎస్పీ చెబుతున్నా మాకు తెలియదు, మరి మేము చిన్నపిల్లలం, మీరు చెప్తే వినాలి అంటూ అంబటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సీఐను బలవంతంగా తోసి పక్కకు నెట్టడంతో ఆయన టోపీ కింద పడిపోయింది. అడ్డుకున్న కానిస్టేబుల్ పైన దురుసుగా వ్యవహరించారు. గతంలోనూ ఇదే సీఐపై అంబటి జులుం ప్రదర్శించారు. ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాజనారాయణ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్ కు ఆటంకం కలిగించారని, ప్రజలకు అసౌకర్యం కలిగించారని అంబటి మీద కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.